ఇట్లా ముచ్చేస్తాం, బాగా శ్వాస తీసుకుంటాము. 2 హ్యాండ్స్ బాగా పైకి తీసుకొని వెళ్ళండి, బాగా బ్రీత్ తీసుకోండి. బాగా ఎవరిపైన కసి ఉందో వాళ్ళపైన బాగా తీసుకుని గట్టిగా శ్వాస అన్నది యాహూ అన్నట్టు. ఓకే, రెడీ? ఇది బాగా చేస్తారు పిల్లలు. 3 బాగా, ఇంకా గట్టిగా. 4 ఇంకా మీ కసి ఇంకా తినలేదు. 5 ఇంకా. ఓకే ఓకే, స్టాప్ 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 స్టాప్. ఇంకోసారి. ఓకే, నేను కౌంట్ చెప్తాను. ఇది చూసారా, ఇది బాగా చేశారనుకో అందంగా అవుతారనమాట. అందంగా అవుతారు. ఎందుకంటే ఇలా ముడుచుకున్నప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ ఉంటుంది కదా, అది ఫేస్ మొత్తం వెళ్ళి అది బాగా గ్లోస్ తెచ్చి తర్వాత మీలో ఉన్న కఫం. ఇప్పుడు ఎవరైనా బాగా చేశారనుకో వెంటనే ఇలా జలుబు కూడా బయటకు వచ్చేస్తా ఉంటుంది కదా, వచ్చింది కదా. సో ఇది బాగా చేస్తే చాలా బాగుంటుంది. ఇంకోసారి స్టార్ట్. రెడీ? 2 ఇంకా బాగా. 3 ఫోర్స్ఫుల్గా. 3 ఇంకా ఫోర్స్ఫుల్. 5 6 7 8 9 10. ఇది చేసేటప్పుడు కర్చీఫ్ మెయింటైన్ చేయండి. ఓకే. ఇంకోటి నాడీ శుద్ధి, అంటే మనలో ఉండే నాడులన్నీ క్లీన్ అవుతాయి అన్నమాట. ధైర్యం నన్ను మాట్లాడకూడదు అక్క, చెప్తాం కదా వినాలి. నాసికా ముద్ర. ఈ 2 ఫింగర్స్ ఓపెన్, రైట్ థంబ్. ఓకే, ఇది నాసికా ముద్ర. మనకి నాస్ట్రిల్స్ ఉన్నాయి కదా, ఎన్ని నాస్ట్రిల్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి కదా. ఏవి? రైట్ లెఫ్ట్. సో ఫస్ట్ దీంట్లో ఏం చేస్తామంటే లెఫ్ట్ నుంచి బ్రీత్ అవుట్ చేస్తాం. దీన్ని లెఫ్ట్ నాస్ట్రిల్, లెఫ్ట్ నుంచి బ్రీత్ అవుట్ చేస్తాం. మరి లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకుంటాం. బ్రీత్ తీసుకున్న తర్వాత క్లోజ్ చేసేస్తాం. 2 క్లోజ్ చేసేసి కాసేపు దాన్ని అలానే మెయింటైన్ చేస్తాం. తర్వాత రైట్ నుంచి బ్రీత్ అవుట్ చేస్తాం. మరి రైట్ నుంచి బ్రీత్ తీసుకుంటాం, మరి హోల్డ్ చేస్తాం, లెఫ్ట్ నుంచి బ్రీత్ అవుట్. ఇదంతా 1 రౌండ్. కన్ఫ్యూజింగ్. దా నాన్న, చిన్ను. వావ్, నైస్. దా ఒకసారి. గుడ్. వావ్, క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. వెరీ గుడ్. ఇంకా రండి రండి, నెక్స్ట్ ఎవరు? దానన్న, మా పిల్లలు కూడా నేర్చుకుంటారు, చూసి చేయండి. కాలు బెండ్ అవ్వాలి. నువ్వు చేయదైనా నీకు ఏదైనా ఒకటి. దానా చేయిపో చేయిపో. ఇంకోటి ఏదో అన్నారు కదా మీ ఫ్రెండ్స్.
सूर्य नमस्कार 1 2 3 देय सदा सवित्र मंडल मध्यवर्ते नारायणाचर्यास्त्र सन्निष्ठः हरे ओम मित्राय नमः 2 3 4 5 6 7 8 9 10 21 తర్వాత ఏమొస్తుంది 22 మీరు అవుట్ 22 మీరు కంటిన్యూ లత సో మీరు ఇప్పుడు ఆడండి 30 లత కూడా ఒకటా సరే వీళ్ళ టీం క్లాస్ సరే Apple, banana, mango. Apple, banana, mango, strawberry. Apple, banana, mango, strawberry. Goa. నెక్స్ట్ Apple, banana, mango, strawberry. Apple, banana, mango, strawberry, guava, cherry, orange. Apple, banana, mango, strawberry, guava, cherry, orange, pear. Apple, banana, mango, strawberry, guava, strawberry, orange, pear, avocado, watermelon. మీరే విన్నారా Banana, mango, strawberry, guava, cherry, orange, pear. వీళ్ళేం చెప్పారు అవాకడో పైనాపిల్ వీళ్ళు చెప్పారు Apple, banana, mango, strawberry, guava, cherry, orange, pear, avocado, custard, మీరేం చెప్తున్నారు అవకాడో ఇక్కడ చెప్పేశారు చెప్పారు Apple, banana, mango, బుర్రలు కరెక్ట్గా పెట్టుకోవాలి పతిపురీశ్వర పాలయ మా పతిపురీశ్వర పాలయ పతిపురీశ్వర పాలయ మా దేవాది దేవా
ప్రణమామ్యహం సాయి దేవాదిదేవా ప్రణమామ్యహం సాయి దేవాదిదేవా ప్రణమామ్యహం సాయి దేవాదిదేవా ప్రణమామ్యహం జయ గురుదేవా ప్రభు సాయి దేవా ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు కదా, సో మనకి ప్రాణాయామ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. సో బేసిక్ ప్రాణాయామ వచ్చి కపాలభాతి. అంటే ఇది ఏం చేస్తుంది అంటే మొత్తం క్లెన్స్ చేసేస్తుంది లోపల ఉండే చెత్తని అంతా, లైక్ స్నీజ్ అవుతూ ఉంటుంది కదా, కఫము అలాంటివన్నీ క్లీన్ అవుతాయి. స్ట్రైట్గా కూర్చోండి, మీరు కూడా నేర్చుకోండి. చిన్న జస్ట్ బ్రీత్ అవుట్ అనేది మాత్రమే ఉంది, అంటే శ్వాసను వదులుతూ ఉంటుంది. శ్వాస తీసుకోవడం శ్వాస వదలడం తెలుసా? ఒకసారి శ్వాస తీసుకోండి, శ్వాసను వదలండి, శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి, ఇంకోసారి శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఇప్పుడు శ్వాస తీసుకునే సమయం కంటే శ్వాస వదిలే సమయం ఎక్కువ ఉండాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే మన లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే మన జీవిత కాలం అనేది పెరుగుతుంది. ఫస్ట్ ఇప్పుడు టాటాయిస్ చూసారనుకోండి, అది చాలా స్లోగా బ్రీత్ తీసుకుంటుంది, సో దానికి ఎక్కువ లైఫ్ స్పాన్ ఉంటుంది. అలాగే డాగ్ తీసుకున్నాం అనుకో, అది ఎక్కువ బ్రీతింగ్ అనేది ఎక్కువ ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది, సో అది త్వరగా అనేది లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది. సో మనం కూడా బ్రీత్ అనేది, ఎప్పుడు మీరు బ్రీత్ తీసుకుంటే అందరూ ఏం చేస్తున్నారంటే పొట్టని ఇలా అని అనుకుంటున్నారు కదా, అలా తీసుకోకూడదు. ఇప్పుడు బెలూన్ ఏమవుతుంది, మనం బ్రీత్ చేస్తే ఆ బెలూన్ ఎలా అయితే ఉబ్బుతుందో దాన్ని ఊపినప్పుడు మనం కూడా బ్రీత్ తీసుకునేటప్పుడు ఇలా పొట్ట అనేది ఫ్రంట్గా బాగా ఉబ్బాలి అనమాట. గాలిని నింపుతున్నాము, పొట్ట ఫ్రంట్కి రావాలి. బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు లోపలికి, బయటకు వదిలేటప్పుడు లోపలికి వెళ్ళాలి. అందరూ తప్పు చేశారు ఇదైతే. మనం ఓంకారం చెప్తాం కదా, ఓంకారం చెప్పేటప్పుడు కూడా సేమ్ అదే మిస్టేక్ చేస్తారంట. బ్రీత్ ఓంకారం చెప్పేటప్పుడు కూడా ఓం అని చెప్తాం, కానీ అది యాక్చువల్గా ఓం అని చెప్పాలి, ఇలా తీసుకొని చెప్పాలి. ఓకే, ఒకసారి బ్రీత్ నేను చెప్పినట్టు ఫాలో చేయండి. బ్రీత్ తీసుకోండి, బ్రీత్ తీసుకునేటప్పుడు పొట్ట అనేది బాగా బెలూన్ లాగా ఉబ్బాలి. ఓకే, బ్రీత్ అవుట్, శ్వాస తీసుకోండి, శ్వాస వదిలేయండి, శ్వాస తీసుకోండి, శ్వాస వదిలేయండి. ఓకే, ఇది శ్వాస తీసుకునే విధానము, వదిలే విధానం. ఇప్పుడు కపాలభాతి, దీంట్లో అంటే ఇప్పుడు ఒక ప్రాణాయామ చేస్తున్నాం అనుకో, ఇది జస్ట్ లైక్ ప్రిపరేటరీ, దానికి మనం సిద్ధంగా ఉన్నాము అన్నట్టు ఒక కపాలభాతి ప్రాణాయామం. స్ట్రైట్గా కూర్చొని చిన్ముద్ర, జస్ట్ దీంట్లో ఏం చేస్తామంటే ఓన్లీ బ్రీత్ అవుట్ మాత్రమే, అంటే శ్వాసను వదులుతూనే ఉంటుంది దీంట్లో. అది ఆటోమేటిక్గా బై నేచర్ అది శ్వాస తీసుకుంటుంది. ఒకసారి చేస్తాను చూడండి. అంటే ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేస్తామన్నమాట, ఆ నిదానంగా రేట్ని ఇంక్రీజ్ చేస్తూ మరి స్లోగా డౌన్ చేస్తూ వస్తాం. రెడీ, ఇలా ఎవరెందుకు వాళ్ళు ఒక 30 కౌంట్స్ చేయండి. ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేయండి. రెడీ, బాగా చేసిన వాళ్ళకి లాస్ట్లో కొంచెంసేపు బ్రీత్ ఆడదనమాట, అంటే కంటిన్యూస్గా బ్రీత్ అవుట్ చేసింటాం కదా, అది నిదానంగా నార్మలైజ్ అవుతూ వస్తుంది. ఇంకో సెకండ్ టైం ప్రాక్టీస్ వాష్ చేసుకోవాలి. ఓకేనా? సో ఎప్పుడెప్పుడు చేస్తాం మనం హ్యాండ్ వాష్? తినే ముందు, తిన్న తర్వాత, వాష్రూమ్ నుంచి బయటకు వచ్చాక కూడా. ఓకేనా? మెయిన్ ఆడుకున్నాక. వెరీ గుడ్. కాళ్ళు చేతులు కడుక్కొని మనం లోపలికి వస్తాము. ఓకే, సో ఇదంతా ఇవాళ ఖచ్చితంగా పాటించాలి. ఓకేనా? సో క్లెన్లీనెస్లో ఇది ఫస్ట్ హ్యాండ్ వాష్. దాని తర్వాత వీళ్ళకి అందరికీ వ్యాక్సినేషన్ అంతా ఎవరు చూస్తారండి?
చెప్పాలి. మీరందరూ క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్ సూదులు వేసుకుంటున్నారా? ఓకే. సో మీరందరూ ఎప్పుడైనా మీ పెద్దవాళ్ళతో కూడా మాట్లాడి ఏ టైంకి అంటే వ్యాక్సినేషన్ స్కెడ్యూల్ అనేది ఉంటుంది. సో గవర్నమెంట్ హాస్పిటల్లో మీకు ఫ్రీగా వ్యాక్సినేషన్ చేస్తారు. ఓకేనా? సో మీరు ఖచ్చితంగా వేసుకోవాలి. ఓకేనా బాబు? వ్యాక్సినేషన్ ఒకటి. సో ఫస్ట్ హ్యాండ్ వాష్, వ్యాక్సినేషన్, దాని తర్వాత ఇంకా మీ రూటీన్లో ఆల్రెడీ హెల్త్ అంటే ఏమి, ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్. సో 3 భాగాలు ఉన్నాయి. ఓకేనా? సో ఫిజికల్ ఎలాగో మీ రూటీన్ అంతా చాలా చక్కగా ఉంది. ఓకేనా? సో ఫిజికల్, మెంటల్గా కూడా మీరు భజన ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ప్రశాంతంగా ఉంటారు. ఫిజికలీ, మెంటలీ, స్పిరిచువలీ ఇంకా మీకు అన్నీ మంచిగానే అన్నీ చెప్తున్నారు కాబట్టి 3 అన్నీ బాగా ఉన్నాయి. ఓకేనా? సో ఫిజికల్గా హెల్తీ ఉండాలంటే మెయిన్ ఏంటి, మనము శుభ్రంగా ఉండాలి. క్లెన్లీనెస్ ఇస్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. సో మనము క్లీన్గా ఉంటే ఖచ్చితంగా మనము దేవుడి దగ్గరే ఉన్నట్టు. ఓకేనా అండి? సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం నేర్చుకుంది ఏంటి, క్లీన్గా ఉండాలి, హ్యాండ్ వాష్. సో హ్యాండ్ వాష్ ఇంకొకసారి రివైజ్ చేద్దామా? పామ్ ఆన్ పామ్, కొంచెం సోప్ వేసుకొని, హ్యాండ్ వాష్ అయినా సోప్ అయినా వేసుకొని, పామ్ ఆన్ పామ్, పామ్ ఓవర్ డార్సమ్, 2 వైపులు 2 చేతుల పైన. ఇది డార్సమ్ ఆఫ్ ద హ్యాండ్ అంటారు, ఇది పామ్ ఆఫ్ ద హ్యాండ్. ఓకేనా? సో పామ్ ఆన్ పామ్, పామ్ ఓవర్ డార్సమ్, interlocking, interlacing, fingertips, thumb, wrist, wash. ఓకే? సో ఇవాళ హెల్త్, దాని తర్వాత వ్యాక్సినేషన్ గురించి నేర్చుకున్నాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డాక్టర్ దగ్గర ఏమైనా అడగాలని ఏమైనా ఉంటే చెప్పండి. మనం మీరు కూడా ఎవరైనా అడిగాలంటే అడగండి. ఓం సత్యనారాయణ నారాయణ నారాయణ ఓం నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం సత్య. పెట్టించుకో. 3 స్పూన్లు మోహన్ రెడ్డి, తక్కువ. అదే పెట్టి, ఎందుకంటే మరీ ఊరికే తక్కువ పెట్టేందుకు. పెట్టించుకున్నారా? రామ 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 సరే ఇంకొకసారి. రామ కృష్ణ సీత హనుమాన్, రామ కృష్ణ సీత హనుమాన్, రామ హనుమాన్ కృష్ణ సీత. చిన్మయి లోపల ఉండే చెత్తని అంతా లైక్ స్నీజ్ అవుతూ ఉంటుంది కదా, కఫము అలాంటివన్నీ క్లీన్ అవుతాయి. స్ట్రైట్గా కూర్చోండి. మరి మీరు కూడా నేర్చుకోండి. జస్ట్ బ్రీత్ అవుట్ అనేది మాత్రమే ఉంది, అంటే శ్వాసను వదులుతూ శ్వాస తీసుకోవడం, శ్వాస వదలడం తెలుసా? ఒకసారి శ్వాస తీసుకోండి, శ్వాసను వదలండి, బ్రీత్ని. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఇంకోసారి శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి.
ఇప్పుడు శ్వాస తీసుకునే సమయం కంటే శ్వాస వదిలే సమయం ఎక్కువ ఉండాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే మన లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే మన జీవిత కాలం అనేది పెరుగుతుంది. ఇప్పుడు టాటాయిస్ చూసారనుకోండి, అది చాలా స్లోగా బ్రీత్ తీసుకుంటుంది, సో దానికి ఎక్కువ లైఫ్ స్పాన్ ఉంటుంది. అలాగే డాగ్ తీసుకున్నాం అనుకో, అది ఎక్కువ బ్రీతింగ్ అనేది ఎక్కువ ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది, సో అది త్వరగా అనేది లైఫ్ స్పాన్ తక్కువ అవుతుంది. సో మనం కూడా బ్రీత్ అనేది, ఎప్పుడు మీరు బ్రీత్ తీసుకుంటే అందరూ ఏం చేస్తున్నారంటే పొట్టని ఇలా అని అనుకుంటున్నారు కదా, అలా తీసుకోకూడదు. ఇప్పుడు బెలూన్ ఏమవుతుంది, మనం బ్రీత్ చేస్తే ఆ బెలూన్ ఎలా అయితే ఉబ్బుతుందో దాన్ని ఊపినప్పుడు మనం కూడా బ్రీత్ తీసుకునేటప్పుడు ఇలా పొట్ట అనేది ఫ్రంట్గా బాగా ఉబ్బాలన్నమాట. గాలిని నింపుతున్నాము, పొట్ట ఫ్రంట్కి రావాలి. బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు లోపలికి, బయటికి వదిలేటప్పుడు లోపలికి వెళ్ళాలి. అందరూ తప్పు చేశారు ఇదైతే.